Dear students, thank you so much for your amazing support. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని హాయ్ నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈ రోజు సెషన్లో మన కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేటెడ్ విత్ జిఎస్ కోర్సులో భాగంగా నవంబర్ మంత్లో న్యూస్లో ఉన్న జాగ్రఫీ అండ్ ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ అన్నీ కూడా మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. సో ఇందులో వచ్చేసి మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సుఖ్వీందర్ సింగ్ సుక్కు అనౌన్స్డ్ that Durgesh Aranya Zoological Park located in the Bankhandi area of Kangra Dehra Assembly constituency will be the first zoo in India to receive the certification from IGBC. Script చూసాం కదా, కాన్సెప్ట్ చూద్దాము. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు IGBC అంటే ఏంటో తెలుసుకోండి. ఐజీబీసీ అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ఇది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. ఏంటి, ఇండియాలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అనే ఒక సమాఖ్య ఉంది కదా, దాని కింద అంటే భారతదేశ పరిశ్రమలకు సంబంధించిన ఒక సమాఖ్య, దాని కింద 2001 ఇయర్ నుంచి ఎస్టాబ్లిష్ చేయబడిందే ఐజీబీసీ అని గుర్తుపెట్టుకోవాలి. ఐజీబీసీ యొక్క మెయిన్ రోల్ ఏంటి అంటే ఏవైనా కానీ ఇండియాలో జరిగే ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్స్ కట్టడాలు కావచ్చు, అలాగే ఏవైనా కొన్ని ప్లేసెస్ కావచ్చు, వాటి డెవలప్మెంట్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటే, ఇఫ్ ఇన్ కేస్ అటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ లేదా అటువంటి హ్యాబిటెట్స్ ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటే వాటికి ఐజీబీసీ సర్టిఫికేషన్ ఇచ్చి ప్రోత్సాహకం ఇస్తుందన్నమాట. ఓకేనా, అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సర్టిఫికేషన్ దేనికన్నా వచ్చింది అంటే అక్కడ ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయని, అంటే అక్కడ నేచర్కి పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. దేనికి సంబంధించింది ఐజీబీసీ సర్టిఫికేషన్ అంటే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇటీవల ఒక పార్క్కి, ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న ఏ పార్క్కి కూడా ఐజీబీసీ సర్టిఫికేషన్ ఇవ్వలేదు. మొట్టమొదటిసారి ఐజీబీసీ సర్టిఫికేషన్ అనుకున్న ఒక నేషనల్ పార్క్, ఒక జాతీయ పార్క్ న్యూస్లోకి వచ్చింది. సో ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి ఖచ్చితంగా ఇంపార్టెంటే. ఆ నేషనల్ పార్క్ పేరేంటంటే దుర్గేష్ అరణ్య జువలాజికల్ పార్క్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం నేషనల్ పార్క్స్ కావచ్చు, టైగర్ రిజర్వ్స్ కావచ్చు, శాంక్చురీస్, వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ ఇవన్నీ చూస్తుంటాం కదా. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు చాలాసార్లు డౌట్ వస్తూ ఉంటుంది. స్టాటిక్ జీకేలో చాలా నేషనల్ పార్క్స్ ఉంటాయి, చాలా వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మరి ఇన్ని మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ సిలబస్ అవుతుంది అనుకుంటుంటారు కదా. సో మీరు ఫోకస్ చేయాల్సింది మెయిన్గా న్యూస్లో ఉన్నవన్నీ ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ దుర్గేష్ అరణ్య జువలాజికల్ పార్క్ వచ్చింది, అవునా? దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది ఏ రాష్ట్రంలో ఉంటుంది, ఇలా కూడా అడుగుతారనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ దుర్గేష్ అరణ్య జువలాజికల్ పార్క్ దేనికైతే ఫర్ ద ఫస్ట్ టైం ఒక పార్క్కి ఐజీబీసీ సర్టిఫికేషన్ వచ్చిందో ఆ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఎట్ ప్రెజెంట్ అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక పార్క్. దానికి ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఐజీబీసీ సర్టిఫికేషన్ అందుకున్న మొట్టమొదటి పార్క్ కింద న్యూస్లోకి వచ్చిందనమాట. ఓకేనా, సో ఇది కంప్లీట్ ఇష్యూ. అండ్ ఐజీబీసీ వచ్చేసి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ పరిధిలో వర్క్ చేస్తూ ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ ఎస్టాబ్లిష్మెంట్స్కి రికాగ్నిషన్ ఇస్తూ ఉంటుంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ఇది మన ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ in response to incidents of leopards from Madhya Pradesh crossing to neighboring Rajasthan, joint leopard corridor management committee has been established between two states. సో ఇక్కడ మనం అడిగే క్వశ్చన్ యాక్చువల్లీ ఈ లెపర్డ్స్కి సంబంధించి లైక్ ప్రాజెక్ట్ చీతా ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. బేసిక్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూడడానికంటే ముందు దీనికి సంబంధించి బేసిక్ బ్యాక్గ్రౌండ్ చూద్దాము. ఇండియాలో చీతాస్ ఏవైతే ఉంటాయో, చీతాస్ సో ఇండియాలో చీతాస్ అనేవి ఏషియాటిక్ చీతాస్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మీకు మల్టిపుల్ స్టేట్మెంట్స్ కింద అడిగితే పోతాయి బిట్స్. ఇక్కడ ఏషియాటిక్ చీతాస్ అంటున్నారా, ఆఫ్రికన్ చీతాస్ అంటున్నారా, ఫోకస్ చేయాలి. భారతదేశంలో ఏషియాటిక్ చీతాస్ అంతరించిపోయాయి, మొత్తం కంప్లీట్గా ఎక్స్టింక్ట్ అయిపోయాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్వైర్న్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు లేదా భారత ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు డిక్లేర్ చేశారు, ఏ సంవత్సరంలో భారతదేశంలో ఏషియాటిక్ చీతాస్ మొత్తం అంతరించిపోయాయని చెప్పారంటే 1952 మార్క్స్ ద ఎక్స్టింక్షన్ ఇయర్ ఆఫ్ ఏషియాటిక్ చీతాస్ ఇన్ ఇండియా. ఓకే,
అప్పటి నుంచి ఇండియాలో ఎక్కడ ఏషియాటిక్ చీతాలు కనిపించలేదు. ఓకేనా. ఇప్పుడు ప్రెసెంట్ ఏషియాటిక్ చీతాలు ఉన్న ఏకైక కంట్రీ ఏది అని అడుగుతారు, ఇరాన్లో మాత్రమే ఏషియాటిక్ చీతాస్ ఉన్నాయండి. ఓకేనా, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇండియాలో ఏషియాటిక్ చీతాస్ లేవు ఇంతవరకు మనకు తెలుసు. మరి బయోడైవర్సిటీ ఎలా? బయోడైవర్సిటీ అంటే ఏంటి? జీవ వైవిధ్యం. అన్ని జాతులు సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే జీవ వైవిధ్యం కరెక్ట్గా ఉంటుంది. ఏ జాతి తగ్గినా, లైక్ అది ఫ్లోరల్ స్పీషీస్ కావచ్చు, ఫానా స్పీషీస్ కావచ్చు, అంటే మొక్క జాతులు కావచ్చు, లేదంటే జంతు జాతులు కావచ్చు, అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే బయోడైవర్సిటీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. జీవ వైవిధ్యం సమతుల్యంగా ఉంటుంది. ఓకేనా, ఏది తగ్గినా ప్రాబ్లమే. అయితే మరి చీతాస్ లేవు కదా, మరి ఇప్పుడు మనం చీతాస్ని తెచ్చుకోవాలి బయట నుంచి. సో ప్రాజెక్ట్ చీతాని తీసుకొచ్చారు. ప్రాజెక్ట్ చీతా. ఈ ప్రాజెక్ట్ చీతా డేట్ ఏంటి అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 17th 2022. ఈ డేట్ చూడండి, సెప్టెంబర్ 17, 2022 ఈ రోజున ప్రాజెక్ట్ చీతా అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెప్టెంబర్ 17th నరేంద్ర మోడీ గారి బర్త్డే కూడా. ఓకేనా, మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి బర్త్డే రోజు. అదే రోజున 2022 సంవత్సరంలో ప్రాజెక్ట్ చీతాని స్టార్ట్ చేయడం జరిగింది. ఏం చేశారు స్టార్ట్ చేసినప్పుడు? ఆఫ్రికన్ చీతాలను తెచ్చుకున్నాం మనం. ఓకేనా, ఏషియాటిక్ చీతాస్ కాదు. ఈ పాయింట్ చాలా ఫోకస్ చేయండి. ఏషియాటిక్ చీతాస్ కాదు మనం ప్రాజెక్ట్ చీతాలో తెచ్చుకున్నది, ఆఫ్రికన్ చీతాస్. ఆఫ్రికా కాంటినెంట్కి సంబంధించిన చీతాస్ని ఇండియాలోకి తెచ్చుకున్నాము. అది కూడా ఆ రోజున ప్రాజెక్ట్ చీతా స్టార్ట్ చేసిన రోజున నమీబియా కంట్రీ నుంచి తెచ్చుకున్నాం. నమీబియా నుంచి 8 చీతాలు తెచ్చాము. ఎన్నండి? 8 చీతాలు నమీబియా నుంచి తీసుకొచ్చాం స్టార్టింగ్లో. తర్వాత 2023 మార్చ్ ఇక్కడ ఎప్పుడు? సెప్టెంబర్ 17, 2022 అప్పుడు 8 చీతాలు నమీబియా నుంచి తెచ్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే 2023 మార్చిలో 12 చీతాలని సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నాం. ఏంటి? దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను తెచ్చుకున్నాం. అండ్ ఇటీవల కెన్యాతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాం చీతాలు తెచ్చుకోవడానికి. అవునా? సో గుర్తుపెట్టుకోండి, ఇది ప్రాజెక్ట్ చీతాకి సంబంధించి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం తెచ్చుకున్నాం కదా ఆఫ్రికన్ చీతాస్, వీటిని ఎక్కడ ప్రవేశపెట్టారు? ఈ పాయింట్ కూడా అడుగుతారు. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ప్రవేశపెట్టారు. ఎక్కడ? మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ప్రాజెక్ట్ చీతాకి సంబంధించిన చీతాస్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ చీతాకి సంబంధించి. అయితే బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు న్యూస్లోకి వచ్చింది ఏంటంటే ఇటీవల మధ్యప్రదేశ్కి సంబంధించి చీతాస్ ఏవైతే ఉంటాయో వీటి కారిడార్స్ని క్రాస్ చేసుకుంటూ రాజస్థాన్లో కూడా వెళ్ళిపోతున్నాయంట. దానికోసం అని చెప్పేసి ఒక జాయింట్ కారిడార్ డెవలప్ చేయడానికి ఇక్కడ వీళ్ళు డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ప్రాజెక్ట్ చీతాకి సంబంధించిన క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఇటీవల జాయింట్ చీతా కారిడార్ ప్రాజెక్ట్ అనేది ఏ 2 రాష్ట్రాలు కలిసి సంయుక్తంగా డెవలప్ చేసుకోవడానికి ఒక కమిటీని ఫామ్ చేసుకున్నాయని అడుగుతారు. అక్కడ 2 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి, ఒకటి మధ్యప్రదేశ్, ఇంకొకటి రాజస్థాన్. ఓకేనా, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 నేషనల్ పార్క్స్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కునో నేషనల్ పార్క్ ఎక్కడైతే ఇంట్రడ్యూస్ చేశారో అది, ఇంకొకటి వచ్చి గాంధీ సాగర్ శాంక్చురీ లేదా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉందో ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే 2 స్టేట్స్లోనూ విస్తరించి ఉంది. ఆ 2 స్టేట్స్ ఏంటంటే ఒకటి మధ్యప్రదేశ్, ఇంకొకటి రాజస్థాన్ అన్నమాట. ఓకేనా, సో ఈ పాయింట్స్ ఫోకస్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. జాయింట్ చీతా కారిడార్ ప్రాజెక్ట్ ఇటీవల ఏ 2 రాష్ట్రాలు, జాయింట్ అంటే అక్కడ 2 కలిపి వస్తాయన్నమాట. ఏ 2 రాష్ట్రాలు? మధ్యప్రదేశ్, రాజస్థాన్. ఓకేనా, నేషనల్ పార్క్స్ గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పిన దుర్గేష్ అరణ్య నేషనల్ పార్క్ ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్. ప్రాజెక్ట్ చీతా డేట్ వచ్చేసి సెప్టెంబర్ 17, 2022. ఓకే, క్లియర్. నెక్స్ట్
Gurugasida Stamor-Pingla Tiger Reserve to be the third largest in the country with a spread of over 2,800 kilometers announced by Ministry of Environment. So గుర్తు పెట్టుకోండి, ఇటీవల Ministry of Environment, Forest and Climate Change వాళ్ళు, ఓకే, Ministry of Environment, Forest and Climate Change వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారు. అదేంటంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో మొత్తం టైగర్ రిజర్వ్స్లో 56వ టైగర్ రిజర్వ్ అన్నమాట ఇది, ఓకేనా. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఈ టైగర్ రిజర్వ్ ఎట్ ప్రెజెంట్ ఇండియాలోనే 3వ అతిపెద్ద టైగర్ రిజర్వ్ కింద న్యూస్లోకి వచ్చింది, ఓకేనా. సో 3వ అతిపెద్ద టైగర్ రిజర్వ్ కింద న్యూస్లోకి వచ్చింది ఏంటండి, ఇక్కడ మనకి గురుగాసిదా స్టామోర్-పింగ్లా టైగర్ రిజర్వ్ అని గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రానికి సంబంధించింది ఇది? ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన టైగర్ రిజర్వ్ అనమాట. అయితే మీకు ఇక్కడ ఒక పాయింట్ అర్థమై ఉంటుంది, 3వ అతిపెద్దది అని చెప్పేసి. మరి టాప్ 2 కూడా తెలుసుకోవాలి కదా, టాప్ 2 కూడా తెలుసుకోండి. ఫస్ట్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్, మొట్టమొదటి అతిపెద్ద, ఓకేనా, అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏంటంటే ఇండియాలో శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్, ఓకేనా. శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అతిపెద్ద టైగర్ రిజర్వ్ అనమాట. అండ్ రెండవ టైగర్ రిజర్వ్ వచ్చేసి మనాస్ వచ్చేసి అస్సాం రాష్ట్రం కదా, తెలుసు కదా మీకు, మనాస్ ఎక్కడ? అస్సాం రాష్ట్రం. మూడోది వచ్చేసి గురుగాసిదాస్. టాప్ 3 గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం ఏరియాకి సంబంధించి చూస్తున్నాం కాబట్టి ఏరియా కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అతి పెద్దది అన్నాను కదా, 3,293 కిలోమీటర్స్, ఓకే, స్క్వేర్ కిలోమీటర్స్, 3,293 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. సో అండ్ ఇది వచ్చేసి 2,837 స్క్వేర్ కిలోమీటర్స్, ఓకేనా, అర్థమవుతుందా. ఇది థర్డ్ వన్ వచ్చేసి 2,800 స్క్వేర్ కిలోమీటర్స్. అర్థమైంది కదా. ఫస్ట్ ఇదంతా 3,293 స్క్వేర్ కిలోమీటర్స్. సెకండ్ మనాస్, అస్సాం రాష్ట్రానికి సంబంధించిన మనాస్ వచ్చేసి 2,837 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏదైతే గురుగాసిదా స్టామోర్-పింగ్లా ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి 2,800 స్క్వేర్ కిలోమీటర్స్, ఓకేనా. ఈ పాయింట్స్ చూడండి. అనౌన్స్ చేసింది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ చూద్దాం. ప్రెసెంట్ ఇండియాలో టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం టైగర్ రిజర్వ్స్ 57 ఉన్నాయి, ఓకేనా. మొత్తం 57 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి ఇండియాలో. 56వది ఇదే మనం ఇక్కడ డిస్కస్ చేసాం కదా, 3వ అతిపెద్దది అని చెప్పేసి, ఇది 56th. సో 57th గుర్తుపెట్టుకోండి, రతపాని శాంక్చురీ. దీన్ని ఇటీవల టైగర్ రిజర్వ్ కింద డిక్లేర్ చేశారు, రతపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీని. అయితే న్యూస్లో ఉంది కదా, మరి అడుగుతారు కాబట్టి ఏ రాష్ట్రం చూసుకోవాలి. రతపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ లేదా 57వ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, the Levotobi Laki volcano in Indonesia, known for frequent eruptions, has been causing significant issues for surrounding areas. So గుర్తుపెట్టుకోండి, ఇటీవల ఒక వాల్కెనో, ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది న్యూస్లోకి వచ్చింది. మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, వాల్కెనోస్ ఏవి న్యూస్లోకి వచ్చినా మనం అక్కడ చూసుకోవాల్సింది ఎలా అది ఏ వాల్కెనో అండ్ ఆ వాల్కెనో పేరేంటి, ఆ వాల్కెనో ఏ ప్రదేశానికి సంబంధించిన వాల్కెనో చూసుకోవాలి, ఓకేనా. సో ఇలానే ఉంటాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతారు లేదా టు ద పాయింట్ అడుగుతారు. ఇక్కడ వాల్కెనో పేరేంటి? లెవోటోబీ లకీ వాల్కెనో అనేది ఇండోనేషియాకి సంబంధించిన వాల్కెనో అనమాట. ఫ్రీక్వెంట్ ఎరప్షన్స్ అవుతుంది అంటే ఇట్ ఈస్ అన్ యాక్టివ్ వాల్కెనో, క్రియాశీలక అగ్నిపర్వతం అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇండోనేషియాకి సంబంధించి ఇంకా వాల్కెనోస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి నోట్ చేసుకోండి. మౌంట్ మెరాపి, మౌంట్ సినబంగ్, మౌంట్ లెవెటలాక్, ఓకే. ఇవి సమ్ ఆఫ్ ద వాల్కెనోస్ దట్ వాస్ కవర్డ్ ఇన్ ఇండోనేషియా ఇన్ రీసెంట్ టైమ్స్. ఇంకా మనం చూసుకుంటే ఐస్లాండ్కి సంబంధించి వాల్కెనోస్, ఫాగ్రోడాల్స్ వాల్కెనో ఉంది, ఫాగ్రోడాల్స్, తర్వాత గ్రిండావిక్ అండ్ రెగ్జాన్స్ పెనున్సులా.
ఈ రెగ్జాన్స్ పెనిన్సులా కూడా మనకి నవంబర్ మంత్లో వార్తల్లో నిలిచిందండి ఐస్లాండ్కి సంబంధించి. ఈ క్లాస్లోనే ఒక స్లైడ్లో నేను మీకు చూపిస్తాను, ఓకేనా. ఇవి సమ్ ఆఫ్ ద వాల్కెనోస్ దట్ వాజ్ ఎరప్టెడ్ ఇన్ ఫ్రీక్వెంట్ టైమ్స్ ఇన్ ఐస్లాండ్. తర్వాత జపాన్కి సంబంధించి గుర్తుపెట్టుకోండి, జపాన్కి సంబంధించి మౌంట్ ఫ్యూజీ వాల్కెనో అండ్ మౌంట్ ఫ్యూజీ వాల్కెనో అండ్ మౌంట్ సకురాజీమా. నెక్స్ట్ మౌంట్ ఫ్యుకుటోకు ఒకనోబా. ఓకే, ఇవి సమ్ ఆఫ్ ద వాల్కెనోస్ దట్ వాజ్ న్యూస్ ఇన్ జపాన్కి సంబంధించి గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి ఇంకా న్యూస్లో ఉన్నాయి అంటే కంట్రీస్ వచ్చేసి ఇటలీకి సంబంధించి మౌంట్ ఎత్నా గుర్తుపెట్టుకోండి. మౌంట్ ఎత్నా చాలా చాలా ఇంపార్టెంట్. మౌంట్ ఎత్నా అనేది చాలా యాక్టివ్ వాల్కెనో అనమాట. అండ్ ఇక్కడ ఇటలీకి సంబంధించి మౌంట్ స్ట్రాంబోలి వాల్కెనో. అండ్ రష్యాకి సంబంధించి చూడండి, రష్యాకి సంబంధించి షివేలుచ్ వాల్కెనో అండ్ బెంజిమియాని. ఓకే, ఇవి రష్యాకి సంబంధించి సమ్ ఆఫ్ ద వాల్కెనోస్ అండి. అండ్ అంటార్క్టికాకి సంబంధించి మౌంట్ ఎరిబస్ అని గుర్తుపెట్టుకోవాలి. మౌంట్ ఎరిబస్ చాలా చాలా ఇంపార్టెంట్. మౌంట్ ఎరిబస్ న్యూస్లో ఉంది, ఓకేనా. సో ఇవి సమ్ ఆఫ్ ద వాల్కెనోస్ ఇన్ న్యూస్, ఫోకస్ చేయండి. అండ్ ఫిలిప్పైన్స్ కూడా ఇంపార్టెంట్. ఫిలిప్పైన్స్కి సంబంధించి తాల్ వాల్కెనో చూసుకోండి, ఓకేనా. ఇవి న్యూస్లో ఉన్న వాల్కెనోస్, ఓకే. నెక్స్ట్, సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్ 3 న్యూ స్పీషీస్ ఆఫ్ ఫిష్ ఇన్ ఇండియా. ఇక్కడ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, ఓకే, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఉన్న వివిధ ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాల్లో ఫిష్ స్పీషీస్ చేప జాతుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆ ఫిష్ స్పీషీస్ ఏంటో చూద్దాము. యాక్చువల్లీ సో ఆ ఫిష్ స్పీషీస్ ఏ ప్రాంతాల్లో న్యూస్లోకి వచ్చాయి చూద్దాం, ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేశారో. వాటి జీనస్ నేమ్ వచ్చేసి ఆ మూడిటికి సంబంధించిన జీనస్ అంటే ఏంటి, మనకి ఈ సైంటిఫిక్ నామెన్క్లేచర్కి సంబంధించి లేదా సైంటిఫిక్ నేమింగ్కి సంబంధించి 2 ఉంటాయి కదా. ఫస్ట్ పేరు వచ్చేసి జీనస్ అంటారు, రెండవ పేరు ఏదైతే ఉందో దాన్ని మనం స్పీషీస్ అంటాము, అవునా. ఇదంతా మీకు తెలుసు, టాక్సానమీ నామెన్క్లేచర్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం చదువుకుంటాం ఈ రూల్స్ అన్నీ కూడా. ఇందులో చూడండి, ఇక్కడ మూడిటికి సంబంధించి 3 ఫిష్ స్పీషీస్ కనిపెట్టారని చెప్పాను నేను. 3 ఆ మూడిటికి సంబంధించి జీనస్ నేమ్ అంటే మొట్టమొదటి పేరు ఒకటే. చూడండి, ఇండోరో నెక్టస్ అన్నమాట దాని యొక్క జీనస్ నేమ్. అయితే వాటి స్పీషీస్ నేమ్స్ అనేవి అవి దొరికిన ప్రదేశాల బట్టి ఆ పేర్లు పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండోరోనెక్టస్ ఆమ్రాబాద్ వచ్చేసి తెలంగాణకి సంబంధించి పేరు పెట్టారనమాట. తెలంగాణకి సంబంధించి ఐడెంటిఫై చేశారు కాబట్టి ఇండోరోనెక్టస్ ఆమ్రాబాద్ అని చెప్పేసి దానికి పేరు పెట్టారు. తర్వాత ఇండోరోనెక్టస్ కల్సుబాయ్ అనే దానికి దేని ప్రకారం పేరు పెట్టారు అంటే ఇక్కడ వెస్ట్రన్ ఘాట్స్ ఆఫ్ మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ దొరికింది కాబట్టి ఇక్కడ కల్సుబాయ్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఇండోరోనెక్టస్ రాధానగరి. ఇది మహారాష్ట్రకి సంబంధించిన రాధానగరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉంటుందో, ఏంటండి రాధానగరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో దొరికిన చేప జాతి కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది, ఓకేనా. ఏంటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇటీవల 3 రకాల కొత్త చేప జాతులని ఐడెంటిఫై చేశారు. అవి దొరికిన ప్రాంతాల బట్టి వాటికి పేర్లు ఇవ్వడం జరిగింది. మూడిటికి సంబంధించి వాటి జీనస్ నేమ్ ఒకటే, ఇండోరోనెక్టస్. అయితే ఈ మూడిటికి సంబంధించి స్పీషీస్ నేమ్ మారుతూ వచ్చింది. ఒకటి ఆమ్రాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రంలో దొరికింది. రెండోది వచ్చేసి కల్సుబాయ్ వచ్చి మహారాష్ట్ర ప్రాంతంలోని పశ్చిమ కనుమల ప్రాంతంలో దొరికింది. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఇండోరోనెక్టస్ రాధానగరి. ఇది వచ్చేసి రాధానగరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ మహారాష్ట్రకు సంబంధించిన ప్రాంతం అనమాట. అక్కడ దొరికింది కాబట్టి రాధానగరి అని దీనికి పేరు పెట్టారు, ఓకే. ఈ 3 గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సేమ్ ఇటువంటి ఒక స్పీషీసే ఇండోరోనెక్టస్ జీనస్కి సంబంధించిన స్పీషీసే మనకి 2020 సంవత్సరంలో తెలంగాణలో దొరికిందనమాట. దాని పేరు ఇండోరోనెక్టస్ తెలంగాణెన్సిస్ అని పెట్టారు. అప్పుడు ఎక్కడ దొరికింది అంటే
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కావల్ టైగర్ రిజర్వ్లో దొరికిందని గుర్తుపెట్టుకోండి. సో చూసారా ఇక్కడ మీకు స్పీషీస్ కవర్ అవుతున్నాయి, స్పీషీస్ ఇన్ న్యూస్ కవర్ అవుతుంది. అలాగే ఇక్కడ టైగర్ రిజర్వ్స్ కావచ్చు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కావచ్చు కవర్ అవుతున్నాయి ఏ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి. ఎక్కడెక్కడో లేని తీసుకొచ్చి ఎవరు అడగరు, అంత సాడిస్ట్లు ఎవరు ఉండరు. మీరైతే ఫోకస్ చేయండి. మ్యాక్సిమం న్యూస్లో ఉన్నవి మాత్రమే తీసుకొచ్చి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకా బయటికి వెళ్ళి అడిగారు అంటే అక్కడ అసలు ఎవరు పెట్టకూడదు, అసలు అక్కడ ఆన్సర్ పెట్టకూడదు అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటారండి, టఫ్గా ఇవ్వాలి అని చెప్పి. అలాంటి చోట్ల కొన్ని మిస్ అవుతూ ఉంటాయి, కానీ మ్యాక్సిమం మీకు న్యూస్లో ఉన్నవే అడుగుతారు. ఓకేనా? అండ్ నెక్స్ట్, in a recent study scientists from SACON have identified a new frog species in Meghalaya. ఇక్కడ ఏంటంటే ఒక కొత్త రకమైన కప్ప జాతి ఒక ఫ్రాగ్ స్పీషీస్ని ఐడెంటిఫై చేశారు. ఎవరు? సాకోన్ అంటే సలీం అలీ ఆర్నిథాలజీ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో. ఆర్నిథాలజీ అంటే ఏంటంటే బర్డ్స్ మీద రీసెర్చ్ చేయడం, బర్డ్స్ని స్టడీ చేయడం, బర్డ్స్ గురించి స్టడీ చేయడమే ఆర్నిథాలజీ అని చెప్తాం కదా. సలీం అలీ అని చెప్పేసి ఫేమస్ పర్సన్, మనకి తెలుసు బర్డ్స్కి సంబంధించి రీసెర్చ్ చేసిన పర్సన్. సో ఈ సలీం అలీ ఆర్నిథాలజీ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వీళ్ళు కనుగొన్న ఒక కొత్త రకమైన కప్ప జాతి. ఆ కప్ప జాతి పేరేంటంటే రా ఆర్కెస్టిస్ అసాగ్రెన్సిస్ అనేది ఏంటంటే ఒక కొత్త రకమైన కప్ప జాతి. దీన్ని ఎక్కడ కనుక్కున్నారంటే మేఘాలయ. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అబ్జర్వ్ చేయండి, కొత్త రకమైన జాతులన్నీ కూడా నియర్లీ మీకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోను లేదంటే వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతాల్లోనే ఎక్కువగా మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో బయోడైవర్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో మనకి గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఫారెస్ట్ కవర్ లేదా ట్రీ కవర్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట్లనే బయోడైవర్సిటీ ఎక్కువగా ఉంటుందని మీరు ఫోకస్ చేయాలి. ఓకేనా? అండ్ మీకు ఇటీవల మనకి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 రిలీజ్ అయింది కదా. ISFR రిపోర్ట్ 2023 రిలీజ్ అయింది, అవునా? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు. అందులో మొత్తం ఇండియాలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా చూసుకుంటే వాటిల్లోనూ ఈ గ్రీన్ కవర్ లేదా ఫారెస్ట్ కవర్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, స్పెషల్ ఏరియాస్ 2 మెన్షన్ చేశారు. ఆ రెండే, ఒకటి వెస్ట్రన్ ఘాట్స్, ఇంకొకటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనమాట. అంటే పశ్చిమ కనుమల ప్రాంతం. పశ్చిమ కనుమల అంటే మనకి ఇండియాకి సంబంధించి మనం ఏదైతే చదువుకుంటామో ఇండియన్ జాగ్రఫీలో చదువుకుంటాం, అవునా? ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా అని చెప్పి. అందులో ఎలా చదువుకుంటాము? ఈ సదరన్ పోర్షన్ ఆఫ్ ఇండియాని డక్కన్ పీఠభూమి కింద చదువుకుంటాం, కిందన. ఓకేనా? ఏదైతే డక్కన్ ప్లాట్యూ ఉంటుందో ఈ డక్కన్ పీఠభూమిని 2 పార్ట్స్ కింద మనం చదువుతాం. ఏంటి ఆ 2 పార్ట్స్? ఒకటి వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉంటాయో తూర్పు కనుమలు, ఇంకొకటి వెస్ట్రన్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలు. ఇలా డివైడ్ చేసి మనం చదువుకుంటాం కదా. ఇందులో పశ్చిమ కనుమలు ఉంటాయి చూడండి. ఈ పశ్చిమ కనుమలు ఏదైతే వెస్ట్రన్ కోస్ట్ వైపు ఉంటాయో ఈ పశ్చిమ కనుమలు విస్తరించే స్టేట్స్ మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో విస్తరించి ఉంటుంది. ఇక్కడ మనకి గ్రీనరీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి బయోడైవర్సిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. కొత్త రకమైన జాతులన్నీ కూడా మనకి ఎక్కువగా అక్కడే కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మళ్ళీ ఈశాన్య రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, botanists from the Botanical Survey of India led by scientist S.L. Rasingam have discovered a new flowering plant species, Crinum andricum. ఇదేంటంటే ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ అనమాట. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ మీకు మ్యాక్సిమం ఏవైతే నైట్ లిల్లీస్ ఉంటాయి కదా ఆ నైట్ లిల్లీస్ లాగా ఉంటాయి, కానీ అవి కాదు. ఒక కొత్త రకమైన ఫ్లవరింగ్ ప్లాంట్ స్పీషీస్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కనుగొనడం జరిగింది. ఎక్కడ? ఈస్టర్న్ ఘాట్స్ మీకు ఇందాకే చెప్పాను నేను. డక్కన్ ప్లాట్యూ, డక్కన్ భూమి 2 పార్ట్స్ కింద మనం చదువుకుంటాం. ఒకటి ఈస్టర్న్ ఘాట్స్, ఇంకొకటి వెస్ట్రన్ ఘాట్స్ అని చెప్పేసి, అవునా? సో ఈ ఈస్టర్న్ ఘాట్స్లోనే మళ్ళీ ఇంకొకటి కనిపించింది చూడండి. ఇదేంటంటే ఫ్లవరింగ్ ప్లాంట్ స్పీషీస్ అనమాట. దాని పేరు ఏం పెట్టారు? క్రినమ్ ఆంద్రికం అనే ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ స్పీషీస్ కనిపించిందంట. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఏ జిల్లా అంటే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. మనకి తెలుసు అల్లూరి సీతారామరాజు జిల్లా, ఈ యొక్క విజయనగరం లేదంటే విశాఖపట్నం ఇదంతా కూడా కొంచెం ఎక్కువగా గ్రీనరీ ఉన్న ఏరియాస్ అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సపార్లా హిల్స్ ఏ కొండల్లో అంటే సపార్లా హిల్స్లో. నెక్స్ట్, మౌంట్ ఫ్యూజీ జపాన్స్ హైయెస్ట్ పీక్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఇన్ ఇట్స్ క్లైమేట్. ఇక్కడ మౌంట్ ఫ్యూజీ మీకు ఇందాక నేను వాల్కెనోస్ ఏదైతే చెప్పానో మీకు ఐస్లాండ్కి సంబంధించి లెవోటోబీ వాల్కెనో గురించి చెప్పినప్పుడు ఒక్కొక్కటి న్యూస్లో ఉన్న వాల్కెనోస్ అన్ని లిస్టింగ్ ఇచ్చా.
అందులో జపాన్కి సంబంధించి మౌంట్ ఫ్యూజీ వాల్కెనో గురించి కూడా చెప్పానా? ఓకేనా, గుర్తుందా? సో ఈ మౌంట్ ఫ్యూజీ వాల్కెనో ఈ మంత్లో న్యూస్లో ఉంది అని కూడా మీకు చెప్పడం జరిగింది. ఎందుకు న్యూస్లో ఉంది అంటే క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్, వాతావరణ మార్పుల కారణంగా ఒక డ్రాస్టిక్ చేంజ్ అబ్జర్వ్ చేశారు ఈ సంవత్సరం ఈ మౌంట్ ఫ్యూజీ దగ్గర. అదేంటంటే ఈ ఇమేజ్ చూడండి ఒకసారి, ఈ కోనికల్ ఇమేజ్ ఉంది కదా, ఈ కోనికల్ ఇమేజ్. ఓకే, ఇది వాల్కెనోకి సంబంధించిన అవుట్లెట్ అన్నమాట, కోనికల్ ఇమేజ్. ఇక్కడ చూడండి ఈ చుట్టూరు మొత్తం కూడా స్నో ఉంది, మొత్తం అంతా ఉంది. కానీ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము ఎప్పుడు ఈ సీజన్ టైంలో మొత్తం అంతా కూడా స్నో కవర్ కప్పేసి ఉంటుంది వాల్కెనోకి సంబంధించి. కానీ ఈ సంవత్సరం అసలు మొత్తం క్లియర్గా ఉందన్నమాట, అసలు దీనిపైన స్నో కవరే లేదు. దీన్ని ఎలా చెప్తున్నారు అంటే క్లైమేట్ చేంజ్కి సంబంధించిన డ్రాస్టిక్ ఎఫెక్ట్ కింద చెప్తున్నారు. అర్థమవుతుందా? అంతే కదా, క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి? వాతావరణ మార్పులు, ఉండాల్సింది కాకుండా వేరేగా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇటీవల సౌదీ అరేబియాలోని కొన్ని డెజర్ట్స్లో స్నోఫాల్ చూసాం. అసలు డెజర్ట్స్లో స్నోఫాల్ పడుతుందా ఎక్కడైనా కానీ? మరి ఏంటి ఇవన్నీ వింతలు కాకపోతే? ఏం వింతలు? ఏదో ఉడిపడిన వింతలు కాదు, ఇవన్నీ మనంతట మనం చేసుకుంటున్నాం అన్నమాట. క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్, వాతావరణ మార్పులు. ఎందుకు ఇన్ని వాతావరణ మార్పులు వస్తున్నాయి? గ్లోబల్ వార్మింగ్, ఓకేనా, ఈ భూతాపం పెరిగిపోవడం వల్ల ఇటువంటి క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తున్నాయని చెప్పేసి సైంటిస్టులు, ఎన్వైర్మెంటలిస్టులు చెప్తున్నారనమాట. ఓకేనా, సో అలా మనకి మౌంట్ ఫ్యూజీ న్యూస్లోకి వచ్చింది. ఏం జరిగింది? దీనిపైన ఉండాల్సిన స్నో కవర్ లేకుండా పోయిందన్నమాట. ఓకే, నెక్స్ట్ officials reported that the eruption took place in the Regsans Peninsula of Iceland. మీకు ఇందాక ఐస్లాండ్ కి సంబంధించి వాల్కెనోస్ చెప్పానా? ఫాగ్రడాల్స్ వాల్కెనో, తర్వాత లెవోటోబీ వాల్కెనో, గ్రిండావిక్ వాల్కెనో, 4వది రెగ్జాన్స్ పెనిన్సులా అని చెప్పేసి ఇంకో వాల్కెనో గురించి చెప్పాను. అది కూడా మనకి ఎరప్ట్ అయింది ఈ మంత్లోనే, కాబట్టి గుర్తుపెట్టుకోండి. రెగ్జాన్స్ పెనిన్సులా లేదంటే రెగ్జాన్స్ వాల్కెనో, అగ్నిపర్వతం ఏదైతే ఉందో ఇది ఏ దేశానికి సంబంధించింది అంటే ఐస్లాండ్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న రిపోర్ట్, బాగా కష్టంగా వస్తే తప్ప ఇట్లాంటివి అడగరు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఉంది కదా, మాండలియాంగ్ ఫిలిప్పైన్స్లో ఉంటుంది దీని హెడ్ క్వార్టర్స్. వీళ్ళు ఇటీవల ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏంటంటే 2070 సంవత్సరం కల్లా బై 2070, ఓకేనా, 2070 సంవత్సరం వచ్చేసరికల్లా ఇండియాకి సంబంధించిన జీడిపి 27% తగ్గిపోతుందంట. దేనివల్ల? క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ వల్ల. కేవలం వాతావరణ మార్పుల కారణంగానే ఇండియాకి సంబంధించిన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి ఎంతకి తగ్గిపోతుందని ఏడీబీ వాళ్ళు చెప్పారు అంటే 27% తగ్గిపోతుందని చెప్పారనమాట. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్, ఇటీవల ఒక కంట్రీ వాళ్ళు ఏంటంటే ఆ కంట్రీ ఏంటంటే ఇర్వాండా. సో వీళ్ళకి యాక్చువల్లీ ఎలక్ట్రిసిటీ షార్టేజ్ ఉంది. ఓకేనా, ఈ విద్యుత్ షార్టేజ్ అనేది ఉంది వీళ్ళకి. అయితే వీళ్ళు ఇటీవల ఒక అనౌన్స్మెంట్ చేశారు. అదేంటంటే ఒక రకమైన మొక్కల వల్ల ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చంట. అది కూడా అక్కడ గ్రీన్ ఎనర్జీ ద్వారా ప్రొడ్యూస్ చేయొచ్చంట. అర్థమవుతుందా? ఇటీవల రువాండా కంట్రీ వాళ్ళు ఎలక్ట్రిసిటీని ఒక రకమైన మొక్కల ద్వారా ప్రొడ్యూస్ చేయొచ్చు. దాని ద్వారా ఎలక్ట్రిసిటీ షార్టేజ్ని తగ్గించుకోవచ్చు. పైగా అవేంటంటే క్లీన్ ఎనర్జీ అని చెప్తున్నారు వాళ్ళు. క్లీన్ ఎనర్జీ అంటే ఏంటండి? మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ మండించి చేసేది కాకుండా, ఓకేనా, నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, పునరుత్పాదక వ్యవస్థల ద్వారానే ఇక్కడ ఎనర్జీ ఉత్పత్తి చేస్తున్నారు. ఓకే, అలా రీసెర్చ్ చేసిన మొక్కల పేర్లు ఏంటి అని వీళ్ళు అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సెన్నా సియామియా, ఒక మొక్క పేరు సెన్నా సియామియా, అండ్ ఇంకొకటి గ్లిరీసిడియా సెపియం ఒకటి, సెన్నా ఒకటి. ఈ 2 మొక్కల ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు, విద్యుత్ని జనరేట్ చేయొచ్చు, అది కూడా క్లీన్ ఎనర్జీ సోర్సెస్ అని చెప్పేసి ఇటీవల అనౌన్స్ చేసిన కంట్రీ ఏది అంటారు? రువాండా కంట్రీ. ఓకేనా, ఇది యాక్చువల్లీ చూసుకుంటే ఒక పేద దేశం అని చెప్పేసి మనం చెప్పుకుంటాము. అయితే రువాండా కంట్రీ ఒక విషయంలో మాత్రం మనకి ఎప్పుడు కూడా ఆదర్శంగా నిలుస్తుంది. అదేంటి అంటే మహిళా రిప్రజెంటేషన్, విమెన్ రిప్రజెంటేషన్. ప్రపంచంలోనే చట్టసభల్లో లేదా లెజిస్లేచర్స్లో ప్రపంచంలోనే అత్యధికంగా రిప్రజెంటేషన్ ఉన్న కంట్రీ ఏది అంటే రువాండా కంట్రీ. నియర్లీ 62% రిప్రజెంటేషన్ ఉంది, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇక్కడ విడిగా 62 అంటే అర్థం కాదేమో కానీ ఇండియాతో కంపేర్ చేయండి. ఇండియాలోని చట్టసభల్లో లోక్సభ కావచ్చు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే, ఓకే, ఇవన్నీ ఎందుకు? లోక్సభ చూడండి, ఇండియాకి సంబంధించిన చట్టసభ లోక్సభ ఏదైతే ఉందో దీనికి సంబంధించి
విమెన్ రిప్రజెంటేషన్ ఎంత అనుకుంటున్నారు? నియర్లీ 13.8%. ఓకే, అంటే చూడండి రువాండా ఎంత పెద్ద స్థానంలో ఉంది ఈ విషయంలో చూసుకోండి మీరు కంపారిటివ్గా. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, following the Supreme Court's concerns, penalties for burning crop residue have been doubled. According to new guidelines, farmers with less than 2 acres of land may face an environmental compensation of 5,000 rupees. గుర్తుపెట్టుకోండి, మీకు ఇటీవల సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యూనియన్ గవర్నమెంట్ని హెచ్చరించింది. ఏమని హెచ్చరించింది? మీ అందరికీ తెలుసు, మనం నార్మల్గా చూసుకుంటే ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కదా. ఎందుకు ఢిల్లీలో అంత పొల్యూషన్ ఉంటుంది మీకు చాలాసార్లు చెప్పాను నేను. ఎందుకు అంటే, ఒకటి వెహికులర్ ఎమిషన్స్, ప్రతి చోట వెహికల్స్ వల్ల పొల్యూషన్ అనేది ఉంటుంది, అది పక్కన పెట్టేసేయండి. ఢిల్లీలోనే ఇంత పొల్యూషన్ ఉండడానికి రీజన్ ఏంటి అంటే, ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అగ్రికల్చరల్ స్టేట్స్ అన్నమాట, ఎక్కువగా అగ్రికల్చర్ ఉన్నవి, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ ఉంటాయి కదా. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సదరన్ పోర్షన్ కానీ వెస్ట్రన్ ఇండియన్ పోర్షన్ కానీ వీళ్ళందరూ పంట చెత్త ఉంటుంది కదా, హార్వెస్టింగ్, పంట కోసేసిన తర్వాత హార్వెస్టింగ్ అయిపోయాక ఈ పంట చెత్త మొత్తాన్ని కూడా పశుగ్రాస్యంగా వాడడం, ఓకేనా, ఫీడ్ ఇవ్వడము యానిమల్స్కి, లేదంటే బయోమాస్ తయారు చేయడం, బయోమాస్ ద్వారా ఎనర్జీ ఉత్పత్తి చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఏం చేస్తారు అంటే ప్యాడీ స్టబుల్ బర్నింగ్, ప్యాడీ స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటంటే ఇవన్నీ కూడా పంట చెత్త మొత్తాన్ని కుప్పలు కుప్పలుగా కింద వేసి తగలబెడతారు. ఇలా తగలబెట్టడం వల్ల చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో ఇదే ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ పొగ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎటన్నా వెళ్ళిపోద్దా? ఎక్కడికి వెళ్ళదు. ఈ సెంట్రల్ పోర్షన్లో ఉన్న ఢిల్లీ పైకి వచ్చి కాన్సన్ట్రేట్ అయ్యి ఉందన్నమాట. దీని కారణంగానే ఢిల్లీలో అంత ఎక్సెస్ పొల్యూషన్ ఉంటుంది. PM 2.5 లెవెల్స్ ఏవైతే ఉంటాయో, పార్టికులేట్ మ్యాటర్ 2.5 లెవెల్స్ కూడా ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉంటాయి. WHO రికమెండేషన్స్ కంటే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వీటిని తగ్గించడానికి ఇటీవల సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యూనియన్ గవర్నమెంట్కి వార్న్ చేసింది. దీనికోసం ఏదైనా మెజర్స్ తీసుకోండి, అలా వదిలేయొద్దు, సో ఏదైనా మెజర్స్ తీసుకోండి, స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ తీసుకురండి అని చెప్పేసి సుప్రీంకోర్టు యూనియన్ గవర్నమెంట్ని ఆర్డర్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ తీసుకొచ్చారు. అవేంటి, వాటిల్లో కొన్ని మనం డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ ఎవరైతే ఇటువంటి ప్రాక్టీసెస్ చేస్తారో, పంట చెత్త కాల్చి ఇలా పొల్యూషన్కి కాజ్ అయ్యే విధంగా చేస్తున్నారో, వాళ్ళకున్న ఎకరాల బట్టి, వాళ్ళకున్న పంట విస్తీర్ణాన్ని బట్టి వాళ్ళ మీద ఫైన్స్ వేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, లెస్ దాన్ 2 acres ఉంటే, 2 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఎకరానికి 5,000 ఫైన్ వేస్తారు. ఎకరానికి 5,000 ఫైన్ వేస్తారు. అలాగే 2 నుంచి 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి, 2 నుంచి 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి 10,000 ఫైన్ వేస్తారు. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 30,000 వరకు ఫైన్ వేయొచ్చు అనమాట. ఓకేనా, ఇటువంటి స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకోవడం వల్ల అయినా కొంచెం ఆ పంట చెత్త కాల్చడానికి తగ్గిస్తారని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్యాడీ స్టబుల్ బర్నింగ్కి స్టడీ చేయడానికి వేసిన ఒక కమిటీ వేశారండి ప్రీవియస్గా. ఆ కమిటీకి అధ్యక్ష బాధ్యతలు వహించింది ఎవరని అడుగుతారు, జస్టిస్ మదన్ బి లోకూర్. జస్టిస్ మదన్ బి లోకూర్. జస్టిస్ మదన్ బి లోకూర్ కమిటీ ప్యాడీ స్టబుల్ బర్నింగ్ని స్టడీ చేయడానికి గవర్నమెంట్ వేసిన కమిటీ అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్, significant rise in Himalayan glacial lakes increase 10.81% from 2011 to 2024. ఇది కూడా క్లైమేట్ చేంజ్ ఎఫెక్టే, వాతావరణ మార్పుల కారణంగానే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, అసలు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. వాతావరణ మార్పులు పెరిగిపోతున్నాయి అంటే ఏంటంటే, గ్లోబల్ వార్మింగ్ పెరిగింది అనుకుందాం, భూతాపం పెరిగింది అనుకుందాం. ఏం జరుగుతుంది ఇమీడియట్గా? గ్లేషియర్స్ అంటే ఏంటి? హిమపాతాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అంతే కదా, ఎక్కువ వేడి ఉంటే కరిగిపోతూ ఉంటాయి. ఈ గ్లేషియర్స్ లేదా హిమపాతాలు కరిగిపోతే ఏం జరుగుతుంది? కింద ఉన్న గ్లేషియల్ లేక్స్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అందులో వాటర్ కంటెంట్ అనేది పెరుగుతుంది. వీటి వాటర్ కంటెంట్ పెరగడం వల్ల ఏం జరుగుతుందంటే, వీటి కారణంగా ఫ్లడ్స్ వస్తాయి, ఎక్కువగా ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అలానే కంటిన్యూ అవుతూ ఉంటే ఈ గ్లేషియల్ లేక్స్లో ఉన్న వాటర్ అంతా రివర్స్ ద్వారా
నదుల ద్వారా సముద్రాల్లోకి వెళ్ళి సముద్ర మట్టం కూడా పెరుగుతుంది, మీన్ సీ లెవెల్స్ పెరిగిపోతాయి. మీన్ సీ లెవెల్స్ పెరిగినాయి అనుకోండి, ఏం జరుగుతుంది? ఈ లోతట్టు ప్రాంతాలు కావచ్చు, లేదంటే ఈ ఐలాండ్ కంట్రీస్ కావచ్చు, అంటే ద్వీప దేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా మునిగిపోతాయి, కంప్లీట్గా మునిగిపోతాయి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్సే. సో ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటి అంటే 2011 నుంచి 2024 వరకు తీసుకున్నారు. 2011 నుంచి 2024 వరకు తీసుకుంటే గ్లేషియల్ లేక్స్ ఏవైతే ఉంటాయో, హిమపాతాల ద్వారా ఏర్పడిన లేక్స్ ఉంటాయి కదా, సరస్సులు, వీటిలో ఉన్న వాటర్ కాన్సన్ట్రేషన్ పెరిగిందంట. ఎంత పెరిగింది? 10.81% పెరిగింది. 10.81% పెరిగిపోయింది. అంటే ఏం అర్థమవుతుంది మీకు? గ్లేషియర్స్ కరిగిపోతున్నాయి, హిమపాతాలు కరిగిపోయి ఆ వాటర్ అంతా కింద లేక్స్ కింద ఫామ్ అయిపోతుంది అని అర్థం అవ్వాలి. ఓకేనా? ఇది ఇలానే కంటిన్యూ అవుతూ పోతే వీటి వల్ల కూడా మనకి వరదలు వస్తాయి, గ్లేషియర్ లేక్స్ వల్ల కూడా వరదలు వస్తాయి అన్నమాట ఫ్యూచర్లో. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, టైఫూన్ మ్యానీ. ఇక్కడ ఒక టైఫూన్, యాక్చువల్లీ మనకి స్టామ్ ఏదైతే ఉంటుందో, ఈ స్టామ్స్నే మనం సైక్లోన్స్ అంటాం, టైఫూన్స్ అంటాం, హరికేన్స్ అంటాం, టోర్నడోస్ అంటాం. ఇవన్నీ తుఫానుకే ఇవన్నీ పేర్లు అనమాట. తుఫానుకి ఇవన్నీ ఉన్న పేర్లు, అవి సంభవించే ప్రాంతాల ఆధారంగా వాటికి పేర్లు ఇస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇది మీ అందరికీ తెలుసు. ఇందులో భాగంగానే ఒక టైఫూన్ దాని పేరు ఏంటంటే మ్యాన్యీ. ఇవి కూడా మీరు ఎలా చదువుకోవాలంటే, న్యూస్లోకి వచ్చిన టైఫూన్స్ కానీ, సైక్లోన్స్ కానీ, హరికేన్స్ కానీ, ఇవన్నీ కూడా దాని పేరేంటి, అది సంభవించిన ప్రాంతం ఏంటి, ఏ ఏరియాలో అది ఎక్కువగా బీభత్సం సృష్టించింది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇక్కడ టైఫూన్ మ్యాన్యీ చూడండి, మ్యాన్యీ. సో ఈ టైఫూన్ మ్యాన్యీ అనేది ఇటీవల ఏ ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా విజృంభణ సృష్టించింది అని అడుగుతారు. ఫిలిప్పైన్స్. ఓకే, ఫిలిప్పైన్స్లోని ఒక ఐలాండ్ ఉంది, ఒక ద్వీపం, దాని పేరేంటంటే లూజాన్ ఐలాండ్. ఫిలిప్పైన్స్లోని లూజాన్ ఐలాండ్, ఆ ప్రాంతంలో మ్యాన్యీ అనే టైఫూన్ ద్వారా ఎక్కువగా బీభత్సం సృష్టించిందనమాట. ఓకేనా? ల్యాండ్ ఫాల్స్ అవ్వడం జరిగింది అక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ ట్రాపికల్ స్టార్మ్ సారా. సేమ్ ఇందాక కాన్సెప్ట్ లాగానే, ఇందాక ఒక టైఫూన్ మ్యాన్యీ అని చెప్పాను కదా, అదే విధంగా ఇక్కడ ఒక స్టార్మ్ లేదా ఒక తుఫాను, దాని పేరేంటంటే సారా. సో గుర్తుపెట్టుకోండి, ఇటీవల ఒక ఆ స్టార్మ్ పేరు సారా. ఇది సంభవించిన ప్రాంతం ఏంటి అని అడుగుతారు. ఆ ప్రాంతాలు ఏంటి అంటే సెంట్రల్ అమెరికా, సదరన్ మెక్సికో. ఓకేనా? సెంట్రల్ అమెరికా, సదరన్ మెక్సికో, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ సారా అనే ఒక స్టార్మ్ దాని బీభత్సం సృష్టించింది అనమాట. అంటే ఎక్కువగా అక్కడ. సో గుర్తుపెట్టుకోండి, ఇటీవల ఒక స్టార్మ్ లేదంటే ఒక తుఫాను, దాని పేరు ఏంటంటే సారా. ఇది సంభవించిన ప్రాంతం ఏంటి అంటే సదరన్ మెక్సికో, అలాగే సెంట్రల్ అమెరికా ప్రాంతం అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాప్లో చూస్తాం కదా, ఇట్లా అట్లాంటిక్ ఓషన్ ప్రాంతం ఉంటుంది, అండ్ ఈ సైడ్ వచ్చేసి యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆఫ్రికా ఉంటుంది. ఇది ఎస్ షేప్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్ ఏ షేప్లో ఉంటుందండి? ఎస్ షేప్లో ఉంటుంది. ఈ సైడ్ మనకి నార్థరన్ అమెరికా ఉంటుంది, ఇక్కడ వచ్చేసి సదరన్ అమెరికా ఉంటుంది, ఇక్కడ సెంట్రల్ అమెరికా లేదా కరేబియన్ ఐలాండ్స్ ఉంటాయి. అవునా? సో ఈ ప్రాంతాలు అన్నమాట, సదరన్ మెక్సికో ప్రాంతం, ఈ సెంట్రల్ అమెరికా ప్రాంతం, ఈ ప్రాంతంలో ఎక్కువగా ఇది బీభత్సం సృష్టించిందని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏదన్నా చూసామంటే మనకి మొత్తం వరల్డ్ మ్యాప్ గుర్తు రావాలి. ఓకే, మెయిన్గా జాగ్రఫీ చదివేటప్పుడు. నెక్స్ట్, wealthy nations have agreed to provide $300 billion to developing countries to combat the adverse effects of climate change. సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, కాప్ సదస్సులు. కాప్ అంటే ఏంటి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇక్కడ యుఎన్ఎఫ్సిసి వాళ్ళు కండక్ట్ చేసే సదస్సులు ఉంటాయి. యుఎన్ఎఫ్సిసిసి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్స్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఏంటండి? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్స్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. వీళ్ళు కండక్ట్ చేసేవి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమ్మిట్స్ అన్నమాట. వీటికి సంబంధించి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమ్మిట్స్ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి సమ్మిట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే వాతావరణ మార్పులను తగ్గించే సమ్మిట్స్, క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ని ఎలా తగ్గించాలి అని చెప్పేసి సమ్మిట్స్ కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో
ఈ సంవత్సరం జరిగిన సదస్సు COP 29th ఎడిషన్. ఎన్నవ ఎడిషన్ అండి? 29వ COP సదస్సు. అండ్ ఈ COP సదస్సులకు సంబంధించి మేజర్గా అసలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇనిషియల్ పాయింట్ ఏంటి అంటే అది ఎక్కడ జరిగింది. ఓకేనా, ప్రతి సంవత్సరం ఎక్కడ జరిగిందో మనం చూసుకోవాలి. COP 29వ ఎడిషన్ అంటే ఈ సంవత్సరం జరిగిన సదస్సు అజర్బైజాన్లోని బాకు ఇక్కడ జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ వీళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే ఆల్రెడీ వెల్దీ నేషన్స్ ఉంటాయి కదా, అంటే ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాలు, డెవలప్డ్ కంట్రీస్ అన్నమాట. వీళ్ళందరూ కలిసి ఒక ప్రపోజల్కి ఒప్పుకున్నారు. ఆ ప్రపోజల్ ఏంటి అంటే డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఎదుగుతున్న దేశాలు, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి 300 బిలియన్ USDని 300 బిలియన్ USDని వెల్దీ నేషన్స్ అన్నీ ఇస్తాయంట. దేనికోసం? క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ని ఆ దేశాల్లో తగ్గించుకోవడం కోసం. అర్థమవుతుందా? వెల్దీ నేషన్స్ ఈ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఎదుగుతున్న కంట్రీస్ ఏవైతే ఉంటాయో వీటికి క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవడానికి ఎంత ఫండ్ ఇవ్వడానికి ఒప్పుకున్నాయి అంటే 300 బిలియన్ USD అని గుర్తుపెట్టుకోండి. ఈ డెసిషన్ వీళ్ళు ఎక్కడ తీసుకున్నారు? UNFCCC వాళ్ళు ప్రతి సంవత్సరం కండక్ట్ చేసే క్లైమేట్ చేంజ్కి సంబంధించిన COP సదస్సులు ఉంటాయి కదా, ఆ COP సదస్సు 29వ సదస్సు ఇటీవల బాకు అజర్బైజాన్లో జరిగింది. COP 29 అంటే 2024 సంవత్సరానికి సంబంధించిన COP సదస్సు బాకు అజర్బైజాన్లో జరిగింది. అక్కడ ఈ డెసిషన్ తీసుకున్నారనమాట. ఓకేనా, నెక్స్ట్ రేటింగ్ ఏజెన్సీ ICRA has projected that India's installed renewable energy capacity could reach 250 gigawatts by 2026. ఇక్కడ ఒక రేటింగ్ ఏజెన్సీ ఉంటుంది ICRA అని చెప్పేసి. వీళ్ళు ఏం అసెస్ చేశారంటే భారతదేశానికి సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ, పునరుత్పాదక ఇంధన వ్యవస్థ సామర్థ్యం ఏదైతే ఉందో ఇది 2026 సంవత్సరానికల్లా 250 గిగావాట్స్కి పెరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు అంచనా వేశారంట. ఓకేనా, ఇది స్టేట్మెంట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అయితే మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన స్టాటిస్టిక్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి మీరు. నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ అండి, వినండి జాగ్రత్తగా. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇది ఒక మంత్రిత్వ శాఖ. అంటే ఏంటి? ఏవైతే పునరుత్పాదక ఇంధన వ్యవస్థలకు సంబంధించి డెవలప్ చేయడానికి ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, అదే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. దీని ద్వారా గ్రీన్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా మనం ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ, సౌర విద్యుత్, విండ్ ఎనర్జీ, పవన విద్యుత్, టైడల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, హరిత హైడ్రోజన్కి సంబంధించి బయోమాస్ ద్వారా ప్రొడ్యూస్ చేసే ఎనర్జీ, ఇవన్నీ కూడా ఈ మినిస్ట్రీ కిందకే వస్తాయి. ఓకేనా, వీళ్ళు రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇండియాకి ఎంత ఉందంటే సామర్థ్యం 203 గిగావాట్స్ ఉంది. రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎంత? రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎంత? 203 గిగావాట్స్ ఉందని గుర్తుపెట్టుకోండి. ఇందులో కూడా మేజర్గా ఉన్నది రెండు, ఒకటి సోలార్ ఎనర్జీ, ఇంకొకటి విండ్ ఎనర్జీ. అర్థమవుతుందా? సోలార్ ఎనర్జీ అంటే సౌర విద్యుత్, దీని ద్వారా నియర్లీ 94 గిగావాట్స్ అండ్ విండ్ ఎనర్జీ వచ్చేసి 47 గిగావాట్స్ అనమాట. ఓకేనా, రిమైనింగ్ అన్నీ ఉంటాయి. లైక్ గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, బయోమాస్ కావచ్చు, టైడల్ ఎనర్జీ కావచ్చు, అవన్నీ ఉంటాయి. బట్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సోలార్ ఎనర్జీ ఎంత ఉంది ఇప్పుడు, విండ్ ఎనర్జీ కెపాసిటీ ఎంత ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ డేటా, మొన్ననే ఇచ్చారు అక్టోబర్లో. ఓకేనా, కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి, ఫోకస్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఇది అర్థం అవ్వాలి అంటే మనకి నరేంద్ర మోడీ గారు పంచామృత్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి ఇచ్చారు. పంచామృత్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి ఒక COP సదస్సులో ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. అందులో ఇండియాకి సంబంధించిన రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ మనం ఎంత పెట్టుకున్నాము అంటే 2030 సంవత్సరం కల్లా 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేసుకుంటాము అని చెప్పేసి ఒక టార్గెట్ ఇచ్చారు. అర్థమవుతుందా?
ఎంత 2030 సంవత్సరం కల్లా 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేసుకుంటామని చెప్పేసి మనకు ఒక టార్గెట్ ఉంది. ఎవరిచ్చారు ఇది? పంచామృత్ ప్రిన్సిపల్స్లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన టార్గెట్. సో దీన్ని బట్టి చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? మనం ఈ టార్గెట్కి దగ్గర అవుతున్నాం కదా. ఇప్పుడు మనం 2024లోనే ఉన్నాం. 2024 సంవత్సరంలోనే మనం 200 గిగావాట్స్కి రీచ్ అయ్యాం. జస్ట్ కంపేర్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ 2023లో ఈ కెపాసిటీ మనకి ఎంత ఉంది అంటే 180 గిగావాట్లు ఉంది. 180 గిగావాట్స్ ఉంది. ఇప్పుడు 203 గిగావాట్స్కి పెరిగింది. ఇదంతా కూడా అఫీషియల్ డేటా, గవర్నమెంట్ ఇచ్చిన డేటా కాబట్టి ఫోకస్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో దీన్ని బట్టి చూసుకుంటే 2030 కల్లా మనం రీచ్ అవ్వచ్చు కదా టార్గెట్ని. ఓకేనా? అండ్ ఇప్పుడు ఇంకా మనం కొత్త కొత్త టెక్నాలజీస్ అన్నీ కూడా తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనకి స్కీమ్స్ వస్తున్నాయి. అందులోనూ ఇక్కడ ఇది చూడండి, సోలార్ ఎనర్జీకి సంబంధించి పిఎం సూర్యఘర్ ఉంది. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. మీకు ఈ స్కీమ్ గురించి చెప్పాను నేను ఆల్రెడీ. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా 1 కోటి హౌస్ హోల్డ్స్ అందరికీ, 1 కోటి మంది హౌస్ హోల్డ్స్ అందరికీ కూడా రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ని అరేంజ్ చేసి ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకం. 2024 సంవత్సరంలో తీసుకొచ్చిన పథకం అన్నమాట. ఓకేనా? ఇది లాంచ్ చేసి 10 నెలలు కూడా కాలేదు, 10 మంత్స్ కూడా కాలేదు. మనం పెట్టుకునేది ఎంత? 1 crore హౌస్ హోల్డ్స్. ఆల్రెడీ 10 నెలల్లోనే 7 లక్షల మందికి ఇచ్చేశారు. ఓకేనా? 7 lakhs మెంబర్స్కి ఇచ్చేసారనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ లింక్ చేసుకుని చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. మీకు రెన్యూబుల్ ఎనర్జీ, ఎనర్జీ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఎన్వైర్మెంటల్ చాప్టర్కి సంబంధించి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. COP29 మీకు కింద చెప్పాను కదా, COP29 సదస్సు బాకు అజర్బైజాన్లో జరిగింది అని చెప్పేసి. ఇక్కడ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఇటీవల జరిగిన COP29 సదస్సులో, ఓకేనా, COP29 సదస్సులో ఎనర్జీ ఎఫిషియన్సీ ఎలియన్స్ అంటే ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించుకునే ఒక కూటమి, ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించుకునే ఒక కూటమిని ఎస్టాబ్లిష్ చెయ్యాలి, ప్రపంచ దేశాలన్నీ కలిపి ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి ఎవరు ప్రపోజ్ చేశారు అంటే UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని గుర్తుపెట్టుకోండి. UAE అంటే గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్ అనమాట. ఓకేనా? ఒక కంట్రీ కాదు ఇది, మొత్తం 7 ఎమిరేట్స్ కలిపి ఉన్నదే UAE. సో ఇక్కడ టు ద పాయింట్ చూడండి, ఏంటి? ఇటీవల ఎనర్జీ ఎఫిషియన్సీ ఎలియన్స్ లేదా ఇంధన సామర్థ్య ఒక కూటమిని డెవలప్ చేసుకోవాలని చెప్పేసి COP29లో ప్రపోజ్ చేసింది, అన్వేల్ చేసింది ఎవరు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే ఏంటండి? ఇప్పుడు మనం ఏదైనా ఒక వర్క్ చేయడానికి, అంటే ఈ యొక్క ఎలక్ట్రిసిటీతో కూడుకున్న వర్క్ ఏదైనా చేయడానికి పట్టే దానికంటే తక్కువ ఎనర్జీతోనే ఆ వర్క్ కంప్లీట్ చేయడం. అర్థమైందా? ఏంటి? ఒక పని చేయడానికి అవసరమైన ఎనర్జీ కంటే, అసలు నార్మల్గా అయితే ఎంత ఎనర్జీ పడుతుందో దానికంటే కూడా తక్కువ ఎనర్జీతోనే ఆ వర్క్ చేయడాన్నే ఎనర్జీ ఎఫిషియన్సీ అంటారు. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? మనం అక్కడ ఎనర్జీని సేవ్ చేయగలుగుతున్నాము, దాని ద్వారా ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఇవ్వగలుగుతున్నాం. అక్కడ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్ వస్తుందన్నమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది చాలా మంచి కాన్సెప్ట్. సో ఇటువంటి ఒక ఎలియన్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి తీసుకొచ్చింది ఎవరు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఎక్కడ? COP29 సదస్సులో. ఓకే, సో మీకు విన్నారు కదా, ఇది జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ ఇష్యూస్, చాలా చాలా ఇంపార్టెంట్. స్పీషీస్, వాల్కెనోస్, తర్వాత స్టార్మ్స్, ఓకే, తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు ఇందాక చెప్పానా ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ గురించి టార్గెట్స్ గుర్తుపెట్టుకోండి. అది మనకి రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు ఇచ్చింది కాబట్టి ఇంపార్టెంట్, అడుగుతారు ఫ్యూచర్లో జరిగే ఎగ్జామినేషన్స్లో. ఓకేనా? సో దట్స్ ఆల్ అబౌట్ జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంటల్ ఇష్యూస్. థ్యాంక్ యూ సో మచ్.